righteous man, నీతిమంతుడైనటువంటి లేదా భక్తిపరుడైనటువంటి ఈ వ్యక్తి went and lived in close proximity to these wicked sinners before God. దేవుని ఎదుట బహు పాపులను దుర్మార్గులైనటువంటి వ్యక్తుల మధ్యలో నివసించడానికి వెళ్ళాడు. What you see in the life of Lot is that though he was a follower of God, కానీ ఇక్కడ మనం లోతు గురించి చూసినప్పుడు అతడు దేవుని వెంబడించేవాడైనప్పటికీ he was not a wholehearted follower of God. అతడు హృదయపూర్వకంగా ప్రభువుని వెంబడించిన వాడు కాదు. He had one leg in the world and one leg in the church, so to say. ఎలా చెప్పాలంటే ఈ లోకంలో ఒక కాలు పెట్టి ఇంకొక కాలు సంఘంలో ఉంచినట్లుగా ఉన్నాడు ఈ వ్యక్తి. He loved the world. అతడు లోకాన్ని ప్రేమించినటువంటి వాడు. Drawn by the world. లోకం చేత లాక్కొని ఏడవబడినటువంటి వాడుగా ఉన్నాడు. And he went and pitched his tent towards Sodom. అతడు సొదొమ వైపు తన గుడారమును వేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. Now you see, he chose a place which was good for his cattle. అతడు ఎంచుకున్నటువంటి స్థలం అతని